విశాఖ ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్ర యువత ఉద్యోగాలపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. భోగాపురం ఎయిర్పోర్ట్ లో ఉత్తరాంధ్ర వాసులకు ఉద్యోగాలు ఇవ్వడం లేదని ఆరోపించారు. ఉత్తరాంధ్ర వారు ఆధార్ కార్డులు చూపిస్తే ఉద్యోగాలు లేవంటున్నారని, ఉత్తరాంధ్ర వాళ్ళంటే ఎందుకంత వివక్ష అని విష్ణుకుమార్ రాజు ప్రశ్నించారు. 4 జిల్లాలు 5 జిల్లాలకి ఉద్యోగాలు ఇవ్వనంటే ఎట్లాగా? నాకు ఎమ్మెల్యేసీ చెప్పారు ఉద్యోగాలు ఇవ్వరట ఆధార్ కార్డు ఉంటే అని. సో అది కరెక్ట్ కాదు. అది మీరు ఓ పక్కన ఉద్యోగాలు ఎవరు, ఓ పక్కనేమో ప్యాసింజర్స్కి ఏమో ఒకసారి వెళ్ళటానికి 3,000 రూపాయలు అవుతుంది, మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ ఇంకో 3,000 అవుతుంది, ఫ్లైట్ ఎక్కినప్పుడు 3,000, దిగినప్పుడు 3,000. మొత్తం ల్యాండ్ ఫ్రీగా ఇచ్చారు. యూనివర్సిటీ ల్యాండ్ కూడా మరి అశోక్ గజపతిరాజు గారు గవర్నర్ గారు చొరవ మేరకు ఇచ్చారు. అలాగే సరే, ఇంకా దానిపైన మనం ఎక్కువ మాట్లాడటం బాగోదు, అది కరెక్ట్ కాదు. అది జిఎంఆర్ సంస్థ వారు కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. మరోవైపు విశాఖ ఎయిర్పోర్ట్ ను మూసేయొద్దు అన్నారు విష్ణుకుమార్ రాజు. భోగాపురం, విశాఖలోను విమాన సర్వీసులు కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. ఈ అంశంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ జోక్యం చేసుకోవాలని కోరారు. విశాఖ ఎయిర్పోర్ట్ ను చార్టర్డ్ ఫ్లైట్స్ కి వినియోగిస్తామనడం కరెక్ట్ కాదన్నారు విష్ణుకుమార్ రాజు. Petrol diesel crisis and keeping in view of the ongoing situation as far as the state of Hormuz is concerned. So definitely the operations, domestic operations from Visakhapatnam need to be continued at least for few hours from Visakhapatnam airport only, not from Bhogapuram. If required, వాట్ ఇస్ ద యూజర్ డెవలప్మెంట్ ఫీజ్ అని ఉంటుంది, ఒక టికెట్కి నా 700 రూపాయలు ఎంతో, ఆ డబ్బులు కూడా మీరే తీసుకోండి, ఇక్కడ తప్పలేదు. కేవలము మీరు డబ్బుల గురించి ఇక్కడ నెల వచ్చేటప్పటికి 2.5 లక్షల మందిని అక్కడికి వెళ్ళిపోవటం అంటే ఇది ఎంత నేషనల్ వేస్ట్ అనేది ఒకసారి ఆలోచించవలసిందిగా కోరుతున్నాం. శంషాబాద్ ఎయిర్పోర్ట్ స్టార్టింగ్లో ఆ విధంగా వచ్చింది, ఇప్పుడు ఏం కాదని అంటలేదే. ఇంటర్నేషనల్ ఫ్లైట్లు అక్కడి నుంచి చేయండి, అది వాడుకోండి. పోనీ ఇంకా లాంగ్ డిస్టెన్స్ ఫ్లైట్లు, ఢిల్లీ ఫ్లైట్ 2 అవర్స్ ఫ్లైట్ పడుతుంది డిస్టెన్స్, మీరు అక్కడికి వెళ్ళండి. అలాగే చార్టర్డ్ ఫ్లైట్స్ కూడా మీరు అక్కడి నుంచి దిగండి. ఎక్కడ భోగాపురంలో, అప్పుడు తెలుస్తుంది నార్మల్ పెయిన్ ఏంటి అనేది. ఇది బయటికి చెప్పుకోలేనటువంటి పెయిన్. ఆల్ చార్టర్డ్ ఫ్లైట్స్ మీరు అక్కడ దిగండి భోగాపురం ఎయిర్పోర్ట్లో. మీకేమో చార్టర్డ్ ఫ్లైట్స్ ఇక్కడ దిగిపోవాలా? ఎక్కడ? వైజాగ్ ఎయిర్పోర్ట్లో. నార్మల్ ప్యాసింజర్స్ భోగాపురం 2 గంటలు 2.5 గంటలు వెళ్ళి అక్కడి నుంచి ఫ్లైట్ ఎక్కాలా? ఏం న్యాయం అండి? మీకు డబ్బు ఉండొచ్చు, ఎమర్జెన్సీ ఉంటుంది, రేపొద్దుట ఏదైనా హెల్త్ ఎమర్జెన్సీ కబుక్కుని ఇక్కడి నుంచి ఏదో ఇక్కడ హెల్త్కి రిలేటెడ్ ఇష్యూస్ వలన ఎక్కడికో హైదరాబాదో లేకపోతే ఇంక వేరే ప్రదేశానికో వెళ్ళవలసిన పరిస్థితుల్లో మీరు 2.5 గంటలు వెళ్ళేటప్పటికి అయిపోతాడు. సో ఇవన్నీ కూడా ఆలోచించి డెసిషన్ తీసుకోవాలి. ఐఎమ్ నాట్ ట్రైయింగ్ టు క్రిటిసైజ్ ఎనీవన్. అందరూ కూడా మంచి పని చేయడం గురించే ఉన్నాము.